హాయ్ అండి, ఇది బఠానాకాయ అండి. ఈ సీజన్లో దొరుకుతుంది. ఇలా ఒలుచుకొని ఇలా బఠానాకాయ ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఆయిల్లో ఉడికించుకొని తినడం చూపిస్తానండి. దీన్ని ఎట్లా ఉడికించుకోవాలని నేను ఇది ఫ్రెష్గా నీళ్ళలో కడుక్కున్నానండి. పచ్చి చూసారు కదా, నీళ్ళలో కడుక్కున్నాను. దీనికి తగ్గట్టు మంచిగా 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను ఇది కిలో బఠానాకాయనండి. ఇందులో సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలా. కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. మూత పెట్టి చిన్న మంట మీద కొంచెం ఆయిల్కే ఉమ్మగిల్లాలండి. ఇది ఆయిల్ వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను, చిన్న మంట మీద పెట్టుకున్నాను. మూత పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ అయినాక మళ్ళీ మలుపుకుందామండి. ఇవి ఈ సీజన్లో ఉంటాయి కాబట్టి ఇట్లా ఈ విధంగా చేసుకొని మీరు తింటే చాలా రుచిగా ఉంటుంది. బఠానా ఇప్పి కూరలలో వేసుకుంటారు, డీ ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టుకుంటారు. కాకపోతే ఇది మాత్రం ఇట్లా చేసుకొని తింటే అప్పటిదప్పుడు తినొచ్చు. స్నాక్స్ రూపంలో చాలా బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుందండి. ఈ విధంగా చేసుకోండి మీరు. ఒక 5 మినిట్స్ అయిందండి. ఇది ఇలా మూత తీసేసి మనము స్పూన్తో చెంచాతో దేంతో కలపొద్దండి. ఇట్లా క్లాత్తో పట్టుకొని ఇట్లా 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 అనుకోవాలా, పైకి కిందికి. అవి పైన కిందికి అవుతాయి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయినాక మళ్ళీ మూత తీసి అలా చేసుకుందాం. మూత పెట్టేస్తున్నాను. ఇవి ఒక 15 మినిట్స్లో అయిపోతాయండి. లోపల ఇట్లా లోపటంతా ఉమ్మగిలినట్టు అయ్యి మంచి ఉప్పు లోపలికి వెళ్తుంది. మనము ఇలా నోట్లోకి ఉప్పుతోటి ఇట్లా తీసుకొని తినొచ్చు. బాగుంటుందండి రుచిగా. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయిందండి. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. మనము చూసారా ఎట్లా పొగలు వెళ్తున్నాయో మనకు. ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇట్లా బటన్ అంతా ఊడొస్తుంది చూస్తారా. ఇది మనం ముట్టుకుంటే ఇట్లా తెలిసిపోతుంది ఉడికిందండి. ఇంకొక 5 మినిట్స్ నుంచి తీసేద్దాము. మొత్తము ఉప్పు అంతా లోపలికి వెళ్తుంది జ్యూసీగా. ఇంకో 5 మినిట్స్ నుంచి తీద్దాం. 5 మినిట్స్ అయిందండి. అయిపోయిందండి, మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా స్టవ్ తీసేస్తున్నాను. ప్లేట్లకు సర్వ్ చేసుకోవడమే. ఇంకా అయిపోయిందండి ఇది. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.